క్యాలెండర్ ఏంటి సార్? జాబ్ క్యాలెండర్ కన్నా ముందుగా మీకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? ఈ రోజు 2021లో మీరే చెప్పారు కదా నారా లోకేష్ గారు ఇన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. మరి 2020 దాకా మీరు ఉన్నారు కదా, మరి ఆ ట్వీట్ ని తీసుకొని అన్ని ఉద్యోగాలు మీరు ఎందుకు భర్తీ చేయలేకపోయారు సార్? మరి ఆ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేకపోయారు మీరు? కాదు సార్, 2021 జనవరి 28వ తేదీన అప్పట్లో ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, వీటిని మేము వస్తే భర్తీ చేస్తాం అన్నారు. వాళ్ళు రాకముందే మీరు 4 ఏళ్ళు పనిచేశారు, మరి మీరు ఎందుకు భర్తీ చేయలేదు సార్? భర్తీ చేశారు కదా సార్. అప్పుడు ఉద్యోగాలకి ఇప్పుడు ఉద్యోగాలకి మీరు 1,70,000 తక్కువ సార్ ఉద్యోగాలు. ఆయన ట్వీట్ చేసినప్పుడు ఆ ఉద్యోగాలు ఉండాలనేటువంటి లేదు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన చేసేటువంటి ఒక విమర్శ మాత్రమే. ఆయన విమర్శని ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ అయినటువంటి 1,75,000 ఉద్యోగాల్ని ఎందుకు భర్తీ చేయలేకపోయాడు? సరే, ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా నీకు హోమ్ మినిస్టర్ రిలీజ్ చేసింది కదా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ రిలీజ్ చేసింది, కోర్టుకు కూడా వెళ్ళారు. 11,639 పోస్టులు ఉన్నాయని చెప్పి హోమ్ మినిస్టర్ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. దానికోసం నిరుద్యోగులు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ఆదేశాలు ఇచ్చింది భర్తీ చేయమని చెప్పని. కానీ ఇప్పుడు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 2,778 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. మరి నారా లోకేష్ ఎందుకు తక్కువ ఉద్యోగాల్లో దాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది సార్? ఇదే విధంగా సార్ వీళ్ళు ఎందుకు తక్కువ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వచ్చిందంటే వీళ్ళు చేసేటువంటి లూటీని మీరు ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరం ఉంది సార్. కన్సల్టెంట్ల పేరుతో 3,504.78 కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు సార్. అంటే 54,903 మంది పోస్టుల్ని కన్సల్టెంట్ల రూపంలో ఉద్యోగాల యొక్క ఈ జాబ్ క్యాలెండర్ కి తప్పించి వాళ్ళ సమక్షంలో వాళ్ళ కార్యకర్తలని నియమించడం జరిగింది. 54,900 ఎంతమంది అండి? మచ్చుకు మీకు ఒక చెప్తాను సార్. 54,900 మంది. ఓకే సార్ చెప్పండి. చెప్పండి. 54,900 మంది అంటే ఆ లెక్క అడిగానులేండి. సార్ వీళ్ళు ఫిలప్ చేసినటువంటి 54,903 పోస్టుల్లో మీకు మచ్చుకు కొన్ని వినిపిస్తాను, మీరు వినండి. ఒకటి ప్రచార కన్సల్టెంట్లు అంటూ 2 పోస్టులు చేశారు. దానికి ఏ విధమైనటువంటి ఈ నోటిఫికేషన్స్ లేవు, అన్ని మొత్తం నామినేషన్ బేసిస్ లో వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి కార్యకర్తల మీద, వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ మీద నియమించారు. వాళ్ళకి 75,000 రూపాయలు ఒక నెలకి. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎగ్జిక్యూటివ్స్ అంటూ 24 మందిని, అసిస్టెంట్లు అంటూ 24 మందిని, ప్రతి మంత్రి పేషియోకి 2 మాత్రం పెట్టింది. వీళ్ళకి ఇంచుమించుగా 50,000 రూపాయలు శాలరీ ఇచ్చారు. అదేవిధంగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో 85 మందిని పెట్టారు. ఇదే నామినేషన్ పద్ధతిలోనే. స్పెషల్ ఆఫీసర్ అంటూ 1,20,000 రూపాయలు అతనికి శాలరీ ఇవ్వడం జరిగింది. 27 మంది కాంట్రాక్ట్ బేసిస్ లో 20,000 రూపాయలు నెలకి. మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండండి వంశీ గారు. సోషల్ మీడియా ఆర్టిస్ట్ అంటూ 90,000 రూపాయలు ఒక నెలకి. అదేవిధంగా